ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించు వాక్యము కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి వచనమును దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని కీర్తనల గ్రంథంలో 123వ కీర్తన మొదటి వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. యాత్ర కీర్తన అండి ఇది. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏదైనా పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ శ్రమల గుండా వెళుతూ, దేవా మేము ఇంతవరకు సహాయం చేసిన వాళ్ళు మాకెవరూ సహాయం చేయట్లేదు, మా ద్వారా మంచిని పొందుకున్న వాళ్ళు కూడా ఈరోజు మా వైపునకు చూడట్లేదు, మేము ఎవరిని ఆశించని కోరని స్థితిలో ఈరోజు అందరూ మమ్మల్ని దూరం పెట్టారు ప్రభా, మాకు ఇప్పుడు ఇంకా ఈ సమస్యలు నువ్వు తప్ప దిక్కు దిశలు లేరు తండ్రి అని అంగలార్చుకుంటున్న కృంగిపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశము మందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని ప్రార్థన వాక్యముగా మనకి ఇచ్చాడండి దేవుడు. కాబట్టి ఇంతవరకు నీ సొంత ప్రయత్నములో ఉండి మనుషుల మీద ఆధారపడ్డావేమో, ఇంతవరకు నీ ఆలోచనల్లో ఉండి లోకానుసారముగానే నీ ప్రయత్నాలలో ఉండిపోయావేమో, కానీ ఈరోజు నువ్వు చేయాల్సినది ఏమై ఉందంటే, ఇక్కడ వాక్యము ద్వారా ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే నీ ప్రయత్నాలన్నీ ఒక పక్కకు పోయింది, జవాబు రాలేదు, నువ్వు అనుకున్న ఆన్సర్ చూడలేదు, కానీ ఇప్పటి నుంచి నీ కళ్ళు ఎవరి వైపునకు ఉండాలా? ఆకాశమందు ఆసీనుడైన దేవుని మీద ఉన్నప్పుడు ఆ తర్వాత నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే విశ్వాసముతో నీ ముందు మొరపెడుతున్నానయ్యా, నీ ముందు నేను అడుగుతున్నాను నా యేసయ్యా, నాకు కావాల్సిన జవాబు నువ్వే ఇవ్వగలవు నా తండ్రి, అటు కృప నాకు అనుగ్రహించి యేసయ్యా అని అడిగినప్పుడు ఇక్కడ కూడా ఈ వాక్యంలో ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను అని వాక్యము ద్వారా దేవుడు బలపరిచి ఆదరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో ఉన్నావేమో, ఏ కృంగిన పరిస్థితులలో ఉన్నావేమో, ఇంతవరకు నాకు జవాబు రాలేదు, నేను మొరపెడుతున్నా, ఎదురు చూస్తున్నా, నాకు కావాల్సినటువంటి స్థితిలో నేను ఆదరణ పొందుకోలేకుండా ఉన్నాను, అనారోగ్య స్థితిలోనే ఉండిపోతున్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, అసలు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు, ఏంటి నా ఈ జీవితం అని కృంగిపోతున్నావా సహోదరి సహోదరుడా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆకాశంలో ఆసీనుడైన ఆ దేవుని వైపునకు నువ్వు ఆయన తట్టు కన్నులు ఎత్తి చూడు. నువ్వు ఒక్కసారి ప్రార్థన ద్వారా ఆయన దగ్గర మొరపెట్టి చూడు, నువ్వు ఆయన దగ్గర నువ్వు విజ్ఞాపన చేసి చూడు, నీకు కనిపించేవి, నువ్వు ఆశించేది, నువ్వు పొందుకోవాలన్న సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధపడి ఈరోజు ఈ వాక్యంలో నీకు ఇస్తున్నాడు. అది నువ్వు నమ్మగలవా? నువ్వు అందుకోగలవా? దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని నువ్వు విశ్వసించగలవా? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏముంది? ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నేను కన్నులు ఎత్తుచున్నానయ్యా, లోకం వైపు కన్నులు ఎత్తట్లేదయ్యా, ఎవరో నన్ను ఆదరిస్తారు, నాకు సహాయం చేస్తారు అన్నవారి వైపునకు నేను కన్నులు ఎత్తట్లేదు ప్రభా, ఎవరో వచ్చి నాకు సహాయం చేసేస్తారు, వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఇస్తే బాగుంటుంది అని నేను ఎదురు చూసే వాళ్ళ వైపునకు నేను కళ్ళు ఎత్తట్లేదయ్యా. ఆకాశమందు ఆసీనుడవై ఉన్నవే నా కొరకు నీవు, రేపు నీవు ఆకాశము గుండానే నీ పరలోక రాజ్యానికి చేర్చుకొనబోతున్నావే, అటువంటి నీ వైపు నీ తట్టు కన్నులెత్తుచున్నానయ్యా అని ఒక్కసారి నీ హృదయాన్ని ఈరోజు దేవుని తట్టు చూడు, తిప్పి చూడు ప్రియ సహోదరుడా సహోదరి, తప్పకుండా నీకు జవాబిస్తాడు దేవుడు. అందుకే నీతో మాట్లాడుతూ ఆయన నిన్ను సరి చేయడానికి వచ్చి ఆయన ఆదరణని నీకు ఇవ్వడానికి నీతో మాట్లాడుతున్నా. దేవుని మాట వినగలవా? ఈరోజు నువ్వు ఈ వాక్కు నాకే ఇచ్చాడు నా దేవుడని నువ్వు ఆయన పాదాల చెంత నిలబడి ఆయన వైపు చూడగలవా? అందుకే ఆయన తట్టు నువ్వు చూసిన మరుక్షణమున, ఆయన యందు గురి నిలిపిన క్షణమున, ఆయన యందు విశ్వాసం ఉంచిన క్షణమున ఖచ్చితముగా నీ బాధలన్నిటినీ దేవుడు తొలగించి సంపూర్ణ సమాధానముతో ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. ఆ యొక్క విశ్వాసం నీకుందా? దేవుడు చేయగలడు అన్న నమ్మిక నీకుందా? ఉంటే ఈరోజు ఆయన వైపునకు
నీవు ఆకాశమందు ఆశీనుడై ఉన్న నీ దేవాది దేవుని వైపునకు నీవు కళ్ళెత్తి చూసిన మరుక్షణమున తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని ఆదరించి ఇచ్చిన ఈ గొప్ప వాక్యమును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని వాక్యము ద్వారా మాట్లాడావు ప్రభా. మీకు స్తోత్రములు. అవును ప్రభా, మేమున్న పరిస్థితులలో, మేమున్నటువంటి శ్రమలు, శోధనలు, కష్టకాల సమయం అందు, అసమాధాన స్థితి అందు, అనారోగ్య స్థితి అందు ప్రభా, అయ్యా మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి మాకు జవాబు రాలేదని కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యమును మాకు ఇచ్చావేమో నా తండ్రి. మేము బయటికి రావడానికి, ఆశీర్వదించబడడానికి, స్వస్థత పొందుకోవడానికి, మీ ద్వారా ఆదరించబడి మీ వైపులకు చూడడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ సాక్షులుగా మారి మిమ్మల్ని ఘనపరచడానికి ఈ వాక్యము ద్వారా మీ వైపునకు చూడమని ఈరోజు వాక్యం ఇచ్చి ఉన్నారు తండ్రి. ఆకాశమందు ఆశీనుడవై ఉన్న మా పరలకు తండ్రి, మిమ్మును మేము మీ తట్టు కన్నులు ఎత్తుచుండగా ఇదిగో ప్రభా, మా ప్రతి సమస్యకు మీరు జవాబిచ్చి ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. నువ్వు మాత్రమే చేయగలవు నా యేసయ్య. నీవు మాత్రమే చేసి ముగించిన కార్యములను మేము చూడగలము నా యేసయ్య. ఎటువంటి కృపతో నీ వాక్యం ఆదరించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా, నీకు స్తోత్రములు. దైవజనులను, సేవకులను, అయ్యా ఇదిగో ప్రభా నాయన సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దివారాత్రములు స్వార్థ పరిచర్యలో ఉండి నిన్ను మహిమపరుస్తున్న వారిని అందరినీ మీరు ఆశీర్వదించి వారి పరిచర్యలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, వందనాలు నా యేసయ్య. తండ్రి, వృద్ధులైన వారు, చిన్న పిల్లలను మీ హస్తాలకు అప్పగిస్తుండగా వారి వీరికి మీ కృపాహస్తంలో నడిపించి మీరు రెక్కల చాటుకు చేర్చుకుని కాపదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డలకైతే ఇంతవరకు వివాహము కాలేకుండా ప్రభా, తల్లిదండ్రులు సామాజిక పరంగా ఎంత నలిగిపోతూ కృంగిపోతున్నారో యేసయ్య, వివాహం అన్ని విషయంలోనికి ఘనమైనది అని సెలవించనని వాక్కు ప్రకారం ఆ ఘనమైన కార్యమును ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. ఇవ్వన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దారి తప్పకుండా, నీతి తప్పకుండా, పాప మార్గములో పడిపోకుండా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ మార్గములో నడిపించి మీరు మహిమ పొందామని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఏ బిడ్డలైతే ప్రభా ఇదిగో తండ్రి అయ్యా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి వారి జీవితాల్లో అనేక దినాలను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. ఇవ్వని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అయ్యా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చండి నీ వాక్కు ప్రకారము అయ్యా వారి సంతానమునిచ్చి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వమందును సకలమందును అన్ని చేసి ముగించిన వాడవు నీవే, చేయగలిగిన వాడవు నీవే కనుక మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేసలాడండి. ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంత చక్కగా మాతో మాట్లాడి ఆదరణను ఇచ్చాడు అనుకున్న ప్రతి బిడ్డ కూడా ఇంకా అనేకులకి ఆదరణను పంచడానికి ఈ వాక్యం షేర్ చేయమని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామానికి మహిమకరముగా మీరు కూడా ఈ పరిచర్యల పాలిభాగస్తులుగా ఉండమని కోరుకుంటూ అందరికీ ప్రేస్తున్నాను. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా